మారేడుమిల్లి ఎన్కౌంటర్ బూటకమని పౌర హక్కుల సంఘం ఆరోపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను చంపేసి ఎప్పటిలాగే ఎన్కౌంటర్ కథలు అల్లుతున్నారని విమర్శించింది. ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని, ఆపరేషన్ కగార్ను ఆపివేసి శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ డిమాండ్ చేశారు. దేశంలో మానవత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రజల మాన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత మారేడుమిల్లి ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలన్నారు. నిజానికి ఒరిస్సాలో ఎన్కౌంటర్, ఒరిస్సాలో కలెక్టర్ కిడ్నాప్ అయినప్పుడు పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, మరి ఎవరితో మాట్లాడారు, మీరేమో ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాం, మీరేమో మమ్మల్ని ప్రభుత్వం కూడా మమ్మల్ని మధ్యవర్తిత్వం చేయమంటుందంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, జైల్లో ఉన్నట్టు కంటి ప్రసాదం గారితో మాట్లాడినా ఆయన చెప్తే అయింది. వాళ్ళని జైల్లో వేస్తే కనీసము ప్రభుత్వానికి కొందరు శాంతి చర్చలో పాల్గొని అడుగుతూ ఉంటారు కదా. మరి శాంతి చర్చలు అంటే మీరు ఏం చేశారు, మీ అనుభవాలు ఏమిటని అడగవచ్చు. ఒకవేళ ప్రభుత్వం రాను రాను ఒక శాంతి చర్చలను అంగీకరిస్తే, అది అంగీకరించే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా డిమాండ్ జరుగుతుంది. ఇది శాంతి చర్చల గురించి ఏదో తెలంగాణలోనే కాదు, ఢిల్లీలో కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఒకటి ఏర్పడింది. దాంట్లో 30 సంస్థలు ఉన్నాయి, 45 మంది వచ్చారు. దాంట్లో PUCL జాతీయ అధ్యక్షురాలు ఉంది. దాంట్లో ఛత్తీస్గఢ్ లో పనిచేస్తున్నటువంటి బేలా భాటియా, సోని సోదరు అంటే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళందరం కలిసి మేము సరే ఢిల్లీలో చేయవలసిన ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, తర్వాత అమిత్ షాకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మేమందరం అప్పీల్ చేశాం. శాంతి చర్చలు జరపడం కొరకు మీరు కాస్త చొరవ తీసుకోండి అనేది మా కోఆర్డినేషన్ కమిటీ తరఫున వాళ్ళకి లేఖలు కూడా పంపారు. అలాగే 5 కమ్యూనిస్ట్ పార్టీలు, CPI, CPM, NL పార్టీలు అన్ని కూడా ప్రధానమంత్రికి, దేశ రాష్ట్రపతికి, అలాగే హోమ్ మినిస్టర్కి ఈ దేశంలో ఉండే 5 వామపక్ష పార్టీలు వాళ్ళు లేఖలు రాశారు.